నమస్తే 4 PM టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా రాజకీయ పరిణామాలను ఓసారి తెలుసుకుందాం. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయడం కోసం యావత్ తెలంగాణ కదం తొక్కుతోంది. ఊరూరా సన్నాహక సమావేశాలతో కారు జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. అటు యూనివర్సిటీల పార్ట్ టైం అధ్యాపకులు సెక్రటేరియట్ ను ముట్టడించారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల ఆందోళనతో గాంధీ భవన్ హోరెత్తింది. మరోవైపు బంగారం ధరలు ఆకాశానంటాయి. ఇవాల్టి టాప్ 4 PM న్యూస్ చూద్దాం ఇప్పుడు. రజతోత్సవ మహాసభ కోసం కదం తొక్కుతున్న యావత్ తెలంగాణ. సెక్రటేరియట్ ను ముట్టడించిన పార్ట్ టైం అధ్యాపకులు. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. కాంట్రాక్ట్ అధ్యాపకుల ఆందోళనతో హోరెత్తిన గాంధీ భవన్. టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధరలు. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. 4 PM లో రజతోత్సవ మహాసభ కోసం కదం తొక్కుతున్న యావత్ తెలంగాణ. టాప్ 2 న్యూస్ విషయానికి వస్తే సెక్రటేరియట్ ను ముట్టడించిన పార్ట్ టైం అధ్యాపకులు. టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 4 PM లో కాంట్రాక్ట్ అధ్యాపకుల ఆందోళనతో హోరెత్తిన గాంధీ భవన్. టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అది టాప్ 4 న్యూస్ గా మనం ఇప్పుడు చూస్తున్నాం. టాప్ 1 న్యూస్ విషయానికి వస్తే రజతోత్సవ మహాసభ కోసం కదం తొక్కుతున్న యావత్ తెలంగాణ విషయానికి సంబంధించి బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం వరంగల్ సిద్ధమవుతోంది. ఎల్కతుర్తి వేదికగా ఏర్పాట్లు జోరందుకున్నాయి. సభాస్థలి ప్రాంతాన్ని చదును చేయడంతో పాటు ఇతర పనులు చకచకా సాగుతున్నాయి. మరోవైపు రజతోత్సవ మహాసభ కోసం యావత్ తెలంగాణ చలో వరంగల్ అని నినదిస్తోంది. మీటింగ్ ను దిగ్విజయం చేయడం కోసం సై అంటోంది. ఊరూరా సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. గులాబీ శ్రేణులతో పాటు జనమంతా పెద్ద ఎత్తున తరలివచ్చి 25 ఏళ్ల గులాబీ పండుగను విజయవంతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మహాసభను విజయవంతం చేయడం కోసం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో బీఆర్ఎస్ నాయకులు పాదయాత్ర చేపట్టారు. వికారాబాద్ జిల్లా పరిగిలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇటు పెద్దపల్లి జిల్లాలోనూ సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, రజతోత్సవ మహాసభ కోసం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? బీఆర్ఎస్ పార్టీ నెలకొని 25 సంవత్సరాలు పూర్తయిన క్రమంలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను ఎల్కతుర్తి వేదికగా నిర్వహించనున్నారు. చెలో వరంగల్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా కని విని ఎరుగని దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా జరగని విధంగా ఈ సభను నిర్వహించే విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి డైరెక్షన్ లో క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నాయకులంతా కూడా పనిచేస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. దాదాపు 160 ఎకరాల పైగా సభా ప్రాంగణానికి సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరోవైపు 1300 ఎకరాల్లో పార్కింగ్ సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 3 జాతీయ రహదారులకు సంబంధించి పూర్తిగా వరంగల్ నుంచి వచ్చే మార్గంలో వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి పార్కింగ్ ఏర్పాట్లు, అదేవిధంగా కరీంనగర్ వైపు నుంచి వచ్చేటువంటి వాళ్ళ కోసం ఇటు పాత ఆదిలాబాద్, పాత ఏదైతే కరీంనగర్ జిల్లాకు సంబంధించి, మరోవైపు ఉమ్మడి మెదక్ రూట్ లో వచ్చేటువంటి సిద్దిపేట రహదారిలో మెదక్, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, పాత ఆదిలాబాద్, ఇట్లా ఉమ్మడి రాష్ట్రానికి ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల నుంచి వచ్చే విధంగా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి. లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఎండాకాలం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చల్లటి సాగునీరు అందించే విధంగా 10 లక్షల వాటర్ బాటిల్, అదేవిధంగా 10 లక్షల మధ్యకు సంబంధించినటువంటి ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచుతున్నారు. దీనికి సంబంధించి సభా వేదికకు
360 degrees లో ఈ పార్కింగ్ ఏర్పాట్లతో పాటు పూర్తిగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్లే కావచ్చు, మెడికల్ టీమ్స్ అందుబాటులో ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ప్రత్యేకంగా టాయిలెట్స్ లాంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. సభా వేదికకు సంబంధించి నిన్నటి నుంచే సభకు సంబంధించినటువంటి ఏదైతే స్టేజ్ నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్న సందర్భం కనిపిస్తా ఉంది. సునీత. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. ఇక రజతోత్సవ మహాసభ నేపథ్యంలో అటు పెద్దపల్లి జిల్లాలో కూడా జోరుగా సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, పెద్దపల్లి జిల్లాలో సన్నాహక సమావేశాలు ఎలా జరుగుతున్నాయి, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ 24 వసంతాలు పూర్తి చేసుకుని 25వ వసంతం అడుగు పెడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా గతంలో ఎన్నడూ నిర్వహించని విధంగా చరిత్రలో గుర్తుండిపోయే విధంగా పెద్ద ఎత్తున కూడా ఈ నెల 27వ తేదీన వరంగల్ జిల్లాలో ఇల్కతుర్తిలో 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను పెద్ద ఎత్తున నిర్వహించనుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సన్నాహ సమావేశాలంతా కూడా కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా సన్నాహ సమావేశాలు అయితే ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగింది. ఇటు పెద్దపల్లి జిల్లా నుండి పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ కూడా చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. దీనికి సంబంధించి పైనుండి వచ్చినటువంటి ఆదేశాల మేరకు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లతో పాటుగా జిల్లా అధ్యక్షులు అలాగే మండల స్థాయి నాయకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా సమావేశం నిర్వహించారు. పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం, మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా జిల్లా వ్యాప్తంగా కూడా జన సమీకరణ చేసేందుకు కూడా సన్నాహ సమావేశాలు అయితే నిర్వహించడం జరిగింది. రామగుండం మార్కండేయ కాలనీలో కూడా 2 రోజుల క్రితం సన్నాహక సమావేశం నిర్వహించారు. రామగుండం నిజ యొక్క వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ముఖ్యంగా రామగుండం నుండి సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున కూడా హాజరయ్యేందుకు కూడా సన్నాహక సమావేశాలు అయితే సూచించడం జరిగింది. అంతేకాకుండా అటు మంత్రినేని నుండి కూడా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో కూడా సెంటినరీ కాలనీలో కూడా సన్నాహక సమావేశం అయితే నిర్వహించారు. పెద్ద ఎత్తున కూడా ఇటు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఎందుకంటే ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి పెద్ద ఎత్తున కూడా పెద్దపల్లి జిల్లా నుండి పెద్ద ఎత్తున సభను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు అయితే బీఆర్ఎస్ శ్రేణులు అయితే కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రమేష్, అంటే బీఆర్ఎస్ నాయకులే కాకుండా జనాల నుంచి కూడా చాలా మంచి స్పందన వస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రజలు ఏమంటున్నారు? రైట్, ఇప్పటికే ఈ యొక్క సమావేశాలు ఒకవైపు ఈ విధంగా ఉంటాయి, మరొక వైపు ఏంటంటే కూడా ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ముఖ్యంగా గడపకు బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు అయితే చేరాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా కూడా సభకు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా హాజరు కావడానికి అయితే ఇప్పటికే వారంతా కూడా ముందుకొచ్చి వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా లబ్ధిదారులు వారంతా కూడా సభను విజయవంతం చేయడానికి విరాళాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా పెద్దపల్లి జిల్లాలో నెలకొంది. పెద్దపల్లి రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత బంధు లబ్ధిదారులంతా కూడా ఇప్పటికే మేము సభకు స్వచ్ఛందంగా వస్తాం, మేము మిగతా వ్యక్తులను కూడా తీసుకొని వస్తాం అంటూ కూడా మా తరఫున కూడా సభను విజయవంతం చేయడానికి కూడా మాకు తోచిన విధంగా అంటూ కూడా దళిత బంధు లబ్ధిదారులు 2 లక్షల రూపాయల విరాళాన్ని కూడా జిల్లా అధ్యక్షుడు కోరకంటి చంద్ర గారికి అందించడం జరిగింది. అంతేకాకుండా ఆటో డ్రైవర్లు బీఆర్ఎస్ హయాంలో ఆటో డ్రైవర్లు అన్ని రకాల సంక్షేమాన్ని పొందారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను అక్కుడే చేసుకుని వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించిన నేపథ్యంలో వారంతా కూడా కేసీఆర్ గారి సభను విజయవంతం చేయడానికి కేసీఆర్ గారిని కళ్ళారు చూసి ఆయన చెప్పేటువంటి మాటలు వినడానికి ముఖ్యంగా కేసీఆర్ గారి స్పీచ్ వినడానికి అయితే పెద్ద ఎత్తున అయితే ప్రజలున్నైతే విశేష స్పందన వస్తుంది. అంతేకాకుండా విరాళాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ 27వ తేదీన జరిగేటువంటి ఆ సభను అయితే పెద్దపల్లి జిల్లా నుండి పెద్ద ఎత్తున జన సమీకరణ స్వచ్ఛందంగా కూడా ఆ సభకు వచ్చి విజయవంతం చేస్తామంటూ కూడా ప్రజలు కూడా స్థానికంగా వాళ్ళంతటా వాళ్ళకి కూడా స్వయంగా వారి నోటితోటి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే పెద్దపల్లిలో నెలకొన్నాయి. రైట్ రమేష్, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం యావత్ తెలంగాణ ఎదురుచూస్తుంది. 4 PM టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలకు మంచి స్పందన లభిస్తోంది. జనం పెద్ద ఎత్తున మహాసభకు తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడి నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, రజతోత్సవ సభకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎలాంటి స్పందన లభిస్తోంది, అప్డేట్స్ ఏంటి? సునీత, ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అయితే సన్నాహక సమావేశాలకు
మంచి స్పందన లభిస్తోంది. సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకొని రజతోత్సవ సభ విజయవంతం చేసేందుకు కూడా అందరూ సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు వికారాబాద్ జిల్లాలో అటు మాజీ ఎమ్మెల్యే మెక్కు ఆనంద్ ఆధ్వర్యంలో, అటు పరిగి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ సన్నాహక సమావేశాలు జరుగుతుంది. అంతేకాకుండా అటు తాండూరులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఇటు షాద్నగర్ లో మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ తో పాటు ఇటు చేవెళ్లలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ రజతోత్సవ సభకు సంబంధించి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ వాల్ పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. అంతేకాకుండా కార్యకర్తలకు దిశానిర్దేశం కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ నెల 20న జరిగే సభకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు ఇప్పటికే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు తమ సొంత వెహికల్లతో పాటు అటు పార్టీ ఏర్పాటు చేసే బస్సుల్లో కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వెళ్లాలని కూడా కార్యకర్తలకు, అటు వచ్చిన నేతలు కూడా దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ పత్తోల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కూడా వీడు సన్నాహక సమావేశం జరిగింది. ఇటు బహిరంగ సభకు సంబంధించి చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కూడా తరలి రావాలని కూడా పిలుపునిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్లయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకొని అటు కార్యకర్తలకు, నాయకులకు, నేతలు కూడా దిశానిర్దేశం కూడా ఈ సన్నాహక సమావేశాల్లో జనాల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది మహేష్? చూడొచ్చు, మనం గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎలాంటి సభలు నిర్వహించినా కానీ పెద్ద ఎత్తున కూడా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈసారి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు ఇప్పటికే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము అటు 6 గ్యారెంటీల మాట చెప్పి అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన దాదాపు 16 నెలలు అవుతుంది. ఇప్పటికీ ఎలాంటి హామీలు నిలబెట్టలేదు. ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ నేతలను కూడా అటు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. వారికి తీవ్ర వ్యతిరేకత ఏర్పడడంతో ఇప్పటికీ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేందుకు కూడా సంసిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పే మాటలను ప్రతి ఒక్కరూ వినేందుకు కూడా ఈ సభకు ఎట్టి బస్సులో వెళ్లాల్సిందే అంటూ కూడా ప్రజలు ఊరూరా కూడా చర్చించుకున్న సందర్భం అయితే కనిపిస్తా ఉంది. అందరు ఎక్కడ చూసినా కానీ ఈ నెల 27న జరిగే అటు రజతోత్సవ సభకు సంబంధించే పెద్ద ఎత్తున కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. స్వచ్ఛందంగా తరలి వెళ్లేందుకు కూడా అంతా కూడా సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం సర్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎల్కతుర్తి వేదికగా ఏర్పాట్లు జోరందుకున్నాయి. యావత్ తెలంగాణ కోసం మీటింగ్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. రాష్ట్ర సచివాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులు సెక్రటేరియట్ను ముట్టడించారు. ఏళ్లుగా పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సచివాలయం లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేసిన వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. మహిళా సిబ్బందిపైన పోలీసులు జులుం ప్రదర్శించారు. తక్కువ జీతాలకు పనిచేస్తున్నా కూడా ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని యూనివర్సిటీ పార్ట్ టైం అధ్యాపకులు మండిపడ్డారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్నా తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు నియామకాల్లో వెయిటేజ్ ఇవ్వాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు సెక్రటేరియట్ను ముట్టడించడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కాంట్రాక్ట్ అధ్యాపకులు సెక్రటేరియట్ను ముట్టడించడంపై మీ దగ్గరున్న వివరాలేంటి? ముఖ్యంగా వాళ్ళు ఏమని డిమాండ్ చేస్తున్నారు? పార్ట్ టైం ఉద్యోగులంతా కూడా తెలంగాణ యూనివర్సిటీలో దాదాపు 12 యూనివర్సిటీలో పనిచేసేటువంటి పార్ట్ టైం ఉద్యోగులు సచివాలయం ముట్టడికి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. మధ్యాహ్నం ఆ సచివాలయం ముట్టడికి యత్నించినటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సౌత్ ఈస్ట్ గేట్ నుంచి లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేశారు. వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే రెగ్యులర్ గా పనిచేసేటువంటి అధ్యాపకులకు ధీటుగా సమానంగా మేము పనిచేస్తున్నాము, తమకు జీతాలు కూడా
సరిపోవట్లేదు, వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాల్లో కూడా చాలా వరకు మాకు తక్కువ జీతాలు వస్తున్నాయి, ఇటు కుటుంబాలు కూడా గడవలేనటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా పార్ట్ టైం ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో వారు ఏదైతే ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక అంతేకాకుండా జీవో నెంబర్ 21 ఏదైతే ఉందో దాన్ని కూడా రద్దు చేయాలి. ఇక అంతేకాకుండా ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏ విధంగానైతే రెగ్యులరైజ్ చేస్తారో రెగ్యులరైజేషన్ కనుక చేస్తే ఖచ్చితంగా పార్ట్ టైం ఉద్యోగులకు కూడా అవకాశం కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపు 15 ఏళ్లుగా పిహెచ్డీలు చేసినటువంటి తమకు ఎలాంటి సదుపాయాలు లేవు, ఖచ్చితంగా ఆరోగ్య భద్రత కావచ్చు, ఇటు ఉద్యోగ భద్రత కూడా పూర్తి స్థాయిలో లేకపోవడంతో తాము కుటుంబ పోషణ కూడా చాలా కష్టతరంగా మారిందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పోలీసులు కూడా భారీగా మోహరించినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి, ఖచ్చితంగా తమకు ఆ ఉద్యోగ భద్రత కల్పించాలన్న ప్రధాన డిమాండ్ తో వాళ్ళంతా కూడా ఇటు ఆ సచివాలయం ముట్టడికి యత్నించినటువంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి. వారందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ అయితే తరలించారు. వాళ్ళ డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళ డిమాండ్ వచ్చేసి ఉద్యోగ భద్రత కల్పించమని. ఆ విషయం పట్ల ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఈ ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా. ఖచ్చితంగా ఎన్నికల హామీల్లో అన్ని యూనివర్సిటీలకు తిరిగారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ కావచ్చు, పార్ట్ టైం ఉద్యోగులకు కూడా చాలా మంది నేతలు కూడా కలిసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా పట్టించుకోవట్లేదు. ఇకపై ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ముట్టడి కాదు, ఖచ్చితంగా సీఎం ఇంటర్వ్యూ కూడా ముట్టడించేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా తమను కలిసేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. కనీసం మేము కలుస్తామన్నా కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కనీసం మంత్రులను కూడా కలిసేటువంటి పరిస్థితి లేదు. అటు ప్రజాభవన్లో ఉన్నటువంటి ప్రజావాణి ఏదైతే ఉందో దాన్ని కూడా కంప్లైంట్ చేశాము, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫిర్యాదు కూడా చేశాము, కానీ కనీసం ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో తమ ఉద్యమం కూడా ఉధృతం చేస్తామంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందని మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తంగా తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సెక్రటేరియట్ను ముట్టడించిన పార్ట్ టైం టీచర్లు తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంట్రాక్ట్ అధ్యాపకుల ఆందోళనతో హైదరాబాద్లోని గాంధీ భవన్ హోరెత్తింది. తమను రెగ్యులరైజ్ చేయాలంటూ 12 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు గాంధీ భవన్ను ముట్టడించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలైనా తమను పట్టించుకోవడం లేదంటూ కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గాంధీ భవన్ను కాంట్రాక్ట్ అధ్యాపకులు ముట్టడించడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, కాంట్రాక్ట్ అధ్యాపకులు సెక్రటేరియట్ను ముట్టడించడంపై మీ దగ్గరున్న వివరాలేంటి? గాంధీ భవన్ దగ్గర సిచ్యుయేషన్ ఏంటప్పుడు? ఈరోజు అటు సెక్రటేరియట్ ను ఇటు గాంధీ భవన్ అయితే కాంట్రాక్ట్ అధ్యాపకులు ముట్టడించారు. రాష్ట్రంలో 12 యూనివర్సిటీలు ఉన్నాయి. అందులో దాదాపు 1400 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ అయితే పనిచేస్తా ఉన్నారు. వారిని రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. వారు ఇచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ పార్టీకి అయితే వారు మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. అయితే అధికారానికి వచ్చి 16 నెలలు గడుస్తున్నా కనీసం కాంట్రాక్టు లెక్చరర్లకు సంబంధించి రెగ్యులరైజేషన్ విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అటు మంత్రులను ఇతర ప్రజాప్రతినిధులు వారు కలిసే ప్రయత్నం చేశారు. రెగ్యులరైజ్ విషయంపై వారిని విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోవడం లేదనేది వారు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో పోరుబాటకైతే సిద్ధమయ్యారు. ఈ రోజు సచివాలయాన్ని అదేవిధంగా గాంధీ భవన్ అయితే ముట్టడించారు. పెద్ద ఎత్తున కాంట్రాక్టు లెక్చరర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు తరలి వచ్చి ఆందోళన అయితే చేపట్టారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అయితే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఎందుకు అమలు చేయడం లేదని చెప్పి వారైతే ప్రశ్నిస్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. అటు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు హామీలు ఇచ్చింది. కానీ ఆ హామీలు ఏవి ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నటువంటి విమర్శలనే అందులో భాగంగానే రోజు. ప్రదీప్, మీరు అన్నది కరెక్టే. అంటే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవట్లేదు. వాళ్ళు ఇచ్చిన హామీనే కదా, ప్రభుత్వం వచ్చి కూడా 16 నెలలు అవుతుంది, అయినప్పటికీ కూడా ఎట్లాంటి స్పందన లేదు. మాకు న్యాయం చేయకపోతే మాత్రం పోరాటం ఉధృతం చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది కదా. మొత్తానికి వారు ఏదైతే రెగ్యులరైజేషన్ విషయంలో మమ్మల్ని రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే
పర్మనెంట్ పోస్టును భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఎన్నికల ముందు అయితే హామీ ఇచ్చారు, కానీ ఇప్పుడు రెగ్యులరైజేషన్ హామీ అమలు చేయడం సాధ్యం కాదని అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వారికి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారంతా పోరుబాటకు సన్నద్ధమయ్యారు. అందులో భాగంగానే ఈ రోజు నగరంలో అటు సచివాలయంలోను ఇటు గాంధీ భవన్ లోను నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టారు. ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందని కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల ముందు ఒక మాట చెప్పారు, ఎన్నికల తర్వాత సాధ్యం కాదంటున్నారు. అది సాధ్యం కాని హామీని ఎన్నికల్లో ఎందుకు మాకు ఇచ్చి మమ్మల్ని మభ్య పెట్టారనేది ప్రధానంగా వారు ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ ఆందోళనలు మరింత ఉధృతమయ్యేటువంటి అవకాశం ఉంది. దాదాపు 12 యూనివర్సిటీలో 1400 మంది ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అయితే ఉన్నారు. ఈ రెగ్యులరైజ్ చేసే వరకు అయితే ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం గనక మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకపోతే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్తామని కూడా వారు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి అంటే వాళ్ళు ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడం జరుగుతోంది, అలాగే వాళ్ళని ఈడ్చుకెళ్ళడం చూస్తున్నాం, ఈ సిచ్యుయేషన్ ఎందుకు అక్కడ క్రియేట్ అయింది, దీనికి సంబంధించి ఎవరైనా స్పందించడం జరిగింది ఇప్పటి వరకు? పోలీసులు అయితే అటు సచివాలయం దగ్గర అటు గాంధీ భవన్ దగ్గర భారీగా మోహరించారు. ఎందుకంటే వీరు ముట్టడికి పిలిపించడం నేపథ్యంలో పోలీసు బలగాలైతే మోహరించినటువంటి పరిస్థితి. అక్కడ ఆందోళన చేస్తున్న క్రమంలో వారు అక్కడి నుంచి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున వాళ్ళు తాము రెగ్యులైజ్ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పి మాట్లాడుతున్న క్రమంలో వారు అక్కడి నుంచి ఈడ్ చేసి పోలీసు అయితే డీసీఎంలో ఎక్కించి పంపించినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తాను. ఏదేమైనా ఈ పోరాటం మరింత ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. ఒక కాంట్రాక్ట్ లెక్చర్సే కాదు, అనేక వర్గాలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం పట్ల వారంతా నిరసన గలాన్ని మరింత పెంచేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. మొత్తంగా కాంట్రాక్ట్ అధ్యాపకుల ఆందోళనతో గాంధీ భవన్ హోరెత్తింది. ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతున్నా కూడా తమను పట్టించుకోవట్లేదని, అలాగే తమకు న్యాయం చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇక టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీలు క్రమంగా కోలుకొని లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్ 1509 పాయింట్లు, నిఫ్టీ 414 పాయింట్లు లాభపడ్డాయి. మరోవైపు అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చింది మొదలు పసిడి రేట్లు ఆకాశానికి దూసుకుపోతున్నాయి. దేశీయ మార్కెట్లో పరుగులు తీస్తున్న పుత్తడి ధరలు తాజాగా కొత్త రికార్డులు సృష్టించాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర 98,330 రూపాయలకు చేరుకుంది, అంటే దాదాపు ₹1,00,000. ఇక 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ ధర 89,000 రూపాయలకు చేరువైంది. ఇటు పసిడి రూట్లోనే వెండి వెలిగిపోతోంది. కిలో సిల్వర్ రేటు 98,230 రూపాయలకు చేరుకుంది. ఇక స్టాక్ మార్కెట్తో పాటు బంగారం రేటు పెరగడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, స్టాక్ మార్కెట్ గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అలాగే బంగారం పరుగులు పెడుతోంది, దాదాపు ₹1,00,000 చేరువైంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ సునీత, స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ఇవాళ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిస్తుందని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం భారీగా పుంజుకున్నాయి. మార్కెట్ ముగిసేసరికి 1,508 పాయింట్ల లాభంతో 78,553 దగ్గర సెన్సెక్స్ ముగిసింది. అదే తరహాలో నిఫ్టీ విషయానికి వస్తే 414 పాయింట్ల లాభంతో 23,851 దగ్గర ముగిస్తుందని చెప్పవచ్చు. ఉదయం ట్రేడింగ్ లో ప్రారంభంలో ఐటీ రంగానికి చెందిన షేర్లపై అమ్మకాలు భారీగా కొనసాగడంతో పాటు గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాల వల్ల సూచీలు స్థిరంగా ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. అదే విషయానికి మార్కెట్ దశల విషయానికి వస్తే మార్కెట్ దశల వారీగా పుంజుకొని గణనీయంగా ఇవాళ లాభాలను నమోదు చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్ లో కొనుగోలు మద్దతు సూచీలు బాగా రాణించాయి. సెన్సెక్స్ ప్రధాన షేర్లలో జొమాటో, భారత ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, సబ్ ఫార్మా లాంటి షేర్లు భారీ లాభాల్లో ఇవాళ ట్రేడ్ అయ్యాయి. అటు నష్టాల విషయానికి వస్తే ఎల్ఎన్టీ, హెచ్సిఎల్ టెక్నాలజీ, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలను చేశాయి. ప్రధానంగా మార్కెట్ విషయానికి వస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న సుంకాల పరిమాణాలతో మార్కెట్ లో మార్పులు వస్తున్నాయని అటు ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. అటు బంగారం విషయానికి వస్తే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల బంగారం పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. దేశీయ మార్కెట్ల ధరల మూత మోగిస్తున్న
తో పాటు పుత్తడి ధరలు కూడా తాజాగా జీవితకాల గరిష్ట స్థాయికి చేరాయని చెప్పొచ్చు. ఇవాళ రూపాయలు 970 పెరిగి 98,330కి చేరుకుంది. అటు 22 క్యారెట్ల గోల్డ్ ధర ఇవాళ 85,000కు చేరువైంది. అంటే దాదాపు ₹1,00,000 చేరువైందని చెప్పొచ్చు. ఇటు పసిడి రూట్ లోనే కిలో వెండి ధర 97,790, అంటే దాదాపు 98,000 నాటికి పసిడి ధర చేరింది. ఇవాళ పసిడి ధర 440 పెరిగి 98,230 చేరుకుంది. దీంతో పెరిగిన ధరలు కొనుగోలుదారులు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రధానంగా ఎందుకంటే అంతర్జాతీయ పరిణామాలు, అటు ఇప్పుడు మన దగ్గర పెళ్లిళ్ళ సీజన్ దగ్గర పడుతుండగా బంగారం ధరలు ఇలా ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు పిడుగుపాటులు మారిందని చెప్పవచ్చు. అసలు బంగారం ధరలు పెరగడానికి కారణం కూడా ట్రంప్ సుంకాలే ప్రధాన కారణమని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు సునీత. అలాగే అంటే విశ్లేషకులు ఏమంటున్నారు, గోల్డ్కు సంబంధించి ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఏమైనా చెప్తున్నారా సార్? అంటే ముఖ్యంగా గోల్డ్ పై ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు విశ్లేషకులు ఒకటే సూచిస్తున్నారు. అటు ట్రంప్ సుంకాలు మారుతున్న క్రమంలో మదుపరులు ముఖ్యంగా గోల్డ్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అందుకే గోల్డ్ రేట్లు ఒక్కసారిగా హైక్ కి గురవుతున్నాయి. గోల్డ్ రేట్లు ఇక రాను ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు మదుపరులు గోల్డ్ రేట్లపైనే ఎక్కువ దృష్టి సారించడం, గోల్డ్ రేట్లు బాగా పెరిగిపోతున్నాయని చెప్తున్నారు. రైట్ యాసర్, థ్యాంక్ యూ. మొత్తంగా ఇవాళ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అలాగే బంగారం ధరలు కూడా ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. దాదాపు ₹1,00,000 దగ్గరలో ఉన్నాయి. ఇక ముందు ఎలా ఉంటుందో చూడాలి. ఇది వాళ్ళ 4 PM టాప్ న్యూస్. నమస్తే.